హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ 4.1 ఛానల్ హోమ్ థియేటర్ ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో ఫుల్గా చూపించాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే మన వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను ఇక్కడ కొన్ని వుడెన్ సీట్స్ అయితే తీసుకున్నా చూడండి. వీటిని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక 4 ఇంచ్ సబ్ ఊఫర్ ఒకటైతే తీసుకున్నా చూడండి. ఇది 70 వాట్ సబ్ ఊఫర్. ఫ్రెండ్స్ చూడండి, దాని బ్రాండింగ్ అంతా దాని మీద అయితే ఉన్నాయి. దీనికి తగ్గట్టు మనం అక్కడైతే మార్క్ వేసుకోవాలి హోల్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఈ హోల్ వేసుకోవడానికి అయితే నాకు చాలా టైం అయితే పట్టింది, అందుకే మీకు వీడియోలో చూపించలే. ఫ్రెండ్స్, దానిలో స్పీకర్ సెట్ అవుతుందో లేదో ఒకసారి అయితే మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దానిలో నీట్గా అయితే ఫిట్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పైప్ అయితే తీసుకున్నా. దానికి తగ్గట్టు కూడా మనం అక్కడైతే మార్క్ వేసుకుంటాం హోల్ వేసుకోవడానికి. ఫ్రెండ్స్ చూడండి, నేను అక్కడ నీట్గా అయితే హోల్ వేసుకున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ హోల్లో పైప్ ఫిట్ అవుతుందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆ హోల్ అయితే పైప్ అయితే టైట్గా అయితే ఫిట్ అయింది. ఫ్రెండ్స్, నేను అక్కడ 4 వుడెన్ పీసెస్ అయితే అటాచ్ చేసుకున్నాం మన బాక్స్కి అయితే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ మదర్ బోర్డ్కి అయితే ఫుల్ అయితే కనెక్షన్స్ అన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. మీకు ఇప్పుడు ఒకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ముందుగా సైడ్ స్పీకర్ వైరింగ్ అయితే చెప్తా చూడండి. ఫ్రెండ్స్, ఆ మిడ్లో అయితే కామన్, ఈ సైడ్ అయితే రైట్, ఈ సైడ్ అయితే లెఫ్ట్. సేమ్ ఈ సైడ్ కూడా అదే, మిడ్లో కామన్, ఈ సైడ్ రైట్, ఆ సైడ్ అయితే లెఫ్ట్. ఈ విధంగా మీరు ఇక్కడ 4 స్పీకర్లు అయితే కనెక్ట్ ఇచ్చుకోవచ్చు దీనికి చూడండి. ఫ్రెండ్స్, ఇవైతే వీటి వైరింగ్ అయితే మీకు ఎక్కడైతే చెప్పేశాను కదా, వీటిని అయితే మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఆ చిప్లో ఇప్పుడు అయితే చూపిస్తున్నాను కదా, పిన్ అయితే సబ్ ఊఫర్ కోసం. చూడండి, అక్కడైతే ప్లస్ మైనస్ అక్కడ 2 వైర్స్ అయితే ఉన్నాయి. దానికైతే మనం అక్కడ డైరెక్ట్ సబ్ ఊఫర్ అయితే కనెక్ట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ సబ్ ఊఫర్ వాల్యూమ్ కంట్రోలర్, ఇది B47K పొటెన్షియోమీటర్. ఇది చూడండి, ఇది 6 పిన్ది. మీరు ఇక్కడ 3 పిన్ కూడా వాడుకోవచ్చు. నేను దానిలో 3 పిన్స్ అయితే వాడలేదు, 3 పిన్సే యూజ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు అక్కడ వాట్ కనెక్షన్ కూడా చూపించాను కదా. ఫ్రెండ్స్, దానిలో ఎల్లో కలర్ వైర్ అయితే కామన్, దానిలో గ్రీన్ కలర్ వైర్ ఒకటి రైట్, ఇంకోటి లెఫ్ట్. ఆ విధంగా నేను ఇక్కడ ఈ బేస్ కంట్రోలర్ కూడా నేను ఎక్కడైతే కనెక్ట్ ఇచ్చుకున్నా చూడండి. ఫ్రెండ్స్, వీటి కనెక్షన్ కూడా మీకు ఇక్కడైతే చెప్పేశాను కదా, వీటిని కూడా నేను ఎక్కడైతే పక్కన పెట్టుకుంటా. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఈ సైడ్ స్పీకర్స్ వాల్యూమ్ కంట్రోలర్ దాని కనెక్షన్ అయితే మీకు ఇక్కడైతే చెప్తా చూడండి. ఫ్రెండ్స్, దీనికి కూడా 3 పిన్స్ అయితే ఉంటాయి. మిడ్ది అయితే కామన్, ఆ సైడ్ది అయితే రైట్, ఈ సైడ్ది అయితే లెఫ్ట్. చూడండి, దీనికి కూడా నేను ఇక్కడైతే 3 పిన్స్ అయితే కనెక్ట్ ఇచ్చుకున్నా. ఫ్రెండ్స్, దీనికైతే నేను ఇక్కడ B47K పొటెన్షియోమీటర్ కూడా దీనికైతే యూజ్ చేసుకున్నా. దీనికి కూడా సేమ్ పొటెన్షియోమీటర్. ఫ్రెండ్స్, పొటెన్షియోమీటర్లో రైట్ సైడ్ది అయితే కామన్, అంటే ఇది కూడా 6 పిన్ది. దీనిలో నేను 2 పిన్స్ అయితే జాయిన్ చేసుకున్నా చూడండి, రైట్ సైడ్వి. మీరు కూడా ఆ విధంగా జాయిన్ చేసుకోవాలి. అది కామన్ పోర్ట్. మనం మిడ్లో పిన్ అయితే దీనికైతే కనెక్ట్ ఇచ్చుకోవాలి, దీనికి సాల్డరింగ్. ఫ్రెండ్స్, దాని పక్కన 2 ఉన్నాయి కదా, అది ఒకటి రైట్ లెఫ్ట్. ఆ విధంగా నేను అక్కడ 2 బ్లూటూత్ మాడ్యూల్ కూడా అయితే కనెక్ట్ ఇచ్చుకున్నా చూడండి. మీరు అక్కడ ఈ 2 సైడ్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ని అయితే మీరు అక్కడ సెకండ్ పోర్ట్లో 2 దానికైతే కనెక్ట్ ఇచ్చుకోవాలి. థర్డ్ దానిలో 2 ఉన్నాయి కదా, ఆ 2 అయితే నేను అక్కడ బ్లూటూత్ చిప్కి అయితే కనెక్ట్ ఇచ్చుకున్నా చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ అయితే చెప్తా చూడండి. ఫ్రెండ్స్, దీనిలో అయితే ప్లస్ మైనస్ ఉంది కదా, ఈ 2 మన బ్లూటూత్ ప్లస్కి మైనస్కి అయితే కనెక్ట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 పిన్స్ అయితే ట్రాన్స్ఫార్మర్ వైర్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ 4 హోల్స్ అయితే వేసుకున్నా. ఫ్రెండ్స్, ఇవి మన సర్క్యూట్ బోర్డ్ కోసం, ఇంకా ట్రాన్స్ఫర్ కోసం. చూడండి, వీటిని నేను ఇక్కడ ఏ విధంగా అయితే కనెక్ట్ ఇచ్చుకుంటాను. ఫ్రెండ్స్, చూడండి, నేను అక్కడ సర్క్యూట్ బోర్డ్ని ఇంకా ట్రాన్స్ఫర్ని అయితే నీట్గా అయితే ఫిట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను అక్కడ పొటెన్షియోమీటర్ అన్ని కనెక్షన్స్ అయితే మీకు ఇక్కడ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను అక్కడ 2 4 పిన్ హోల్డర్స్ అయితే తీసుకున్నా, స్పీకర్ హోల్డర్స్. ఫ్రెండ్స్, వీటికి తగ్గట్టు కూడా మనం అక్కడైతే హోల్డ్ వేసుకుందాం.
ఫ్రెండ్స్ మనం ఇందాక పైప్ కోసం హోల్ అయితే వేసుకున్నాం కదా, ఆ హోల్ అయితే నీట్గా అక్కడ పైప్ని అయితే అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా దీని టాప్ని అన్నిటిని అటాచ్ చేసుకుని మొత్తం దీనికి నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకొని పెయింట్ వేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా ఫ్రెండ్స్. నేను ఇక్కడ హోమ్ థియేటర్ని అయితే ప్రాపర్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. దీని లుక్ ఏ విధంగా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మనం దీన్ని అయితే టెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇక్కడ ప్లగ్ని అయితే ఇన్పుట్ చేసుకున్నాం, మీకు అక్కడ సౌండ్ అయితే వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇక్కడ 2 స్పీకర్లు అయితే తీసుకున్నా చూడండి. ఇవి 8 ohms 3 inch స్పీకర్స్, ఇలాంటివి మనం దీనికైతే 4 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ స్పీకర్స్ నేను ఇక్కడ అంటే హోమ్ థియేటర్కి నేను స్పీకర్స్ని ఏ విధంగా అయితే కనెక్ట్ ఇచ్చుకుంటున్నాను, అది కామన్ పోర్ట్ కాబట్టి నేను అక్కడ 2 వైర్స్ అయితే కలుపుకున్నా చూడండి. అక్కడ నీట్గా అయితే ఇన్పుట్ చేసుకోండి, రైట్ పెట్టుకోండి. ఇంకా లెఫ్ట్ సైడ్ స్పీకర్ వైర్ లెఫ్ట్కి అయితే పెట్టుకోండి చూడండి. ఆ విధంగా మనం అక్కడ 4 స్పీకర్స్ని అయితే కనెక్ట్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. నేను ఆ విధంగా 4 స్పీకర్స్ని అయితే ఇక్కడైతే కనెక్ట్ ఇచ్చుకున్నా. లేట్ చేయకుండా మీకు ఇక్కడ సాంగ్ వేస్ అయితే వినిపిస్తా. ఫ్రెండ్స్ చూసారు కానీ ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ కనిపిస్తున్న ఈ 2 వీడియోలో మీరు ఏ వీడియో మిస్ చేసినా ఇక్కడ నొక్కి చూసండి.